ఈ రబ్బీకి సంబంధించి ఎదురవుతున్నటువంటి సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక విధంగా వీళ్ళ ప్రస్తుత ఈ రబ్బీకి సంబంధించి సాగునీటి ఎద్దడికి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి. ఎందుకంటున్నానంటే మన సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో వస్తాయి. ఎప్పుడైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో స్పందించకపోవటంతో రబ్బీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అప్పటి ప్రభుత్వం రూపొందించవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉండే. నాడు ఏదైతుందో అక్టోబర్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ వాజ్ ఇంటాక్ట్. మనకు అది నవంబర్లో వెలికి వచ్చింది, అక్టోబర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంటాక్ట్. మీరు అదే అక్టోబర్లో గట్ట మేడిగడ్డ నుండి త్రూ ఎల్లంపల్లి మిడ్మానేరుకు వాటర్ లిఫ్ట్ చేసి ఉండి ఉన్నట్టయితే వీళ్ళు ఎస్ఆర్ఎస్పీపై భారం ఉండకపోతుండే. దాని బదులు ఏం చేసిండ్రు, ఇన్స్టెడ్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రమ్ ఎల్లంపల్లి టు మిడ్మానేర్, ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేర్కు గ్రావిటీ ద్వారా నీటిని తరలింపచేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనతోని ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేర్కు దాదాపు 10-12 టీఎంసీని తరలింపజేసింది. ఏ ఎస్ఆర్ఎస్పీ నుండి మిడ్మానేర్కు గ్రావిటీ ద్వారా 10-12 టీఎంసీని తరలింపజేసిండ్రో అది గట్ట మనం ఆనాడే ఎల్లంపల్లికి వెళ్ళి, అంటే మేడిగడ్డకి వెళ్ళి ఎల్లంపల్లి నుండి మిడ్మానేర్కు లిఫ్ట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఈ ఎస్ఆర్ఎస్పీలో మనకి 10 టీఎంసీ ఆదా అవుతుంది మనం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే కాబట్టి రబ్బీకి సంబంధించి ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని చర్యలు చేపట్టబడి ఉండి ఉన్నట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కాకపోతుండే. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానీ, మరి అనుభవం గల హరీష్ రావు గారే కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడంతో ఇవాళ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో రైతాంగం కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా కానీ పంటలు తడి ఆరిపోకుండా చివరి బొట్టు వరకు ఏదైతుందో పంటలు కాపాడబడే విధంగా సాగునీటి సౌకర్యం కల్పింప చేయాలని అనే ఒక కమిట్మెంట్తో ప్రభుత్వం ఏదైతుందో ఒక ప్రణాళికబద్ధంగా నీటి విడుదల సరఫరా చేయడం జరుగుతుంది. అట్లా విద్యుత్తుకు సంబంధించి కూడా రైతాంగంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా దాదాపు ప్రతిరోజు ఒక 10 నుండి 20 మిలియన్ యూనిట్స్ అదనంగా విద్యుత్ కొనుగోలు చేసి పంటలకు ఇబ్బంది కాకుండా గత మీకు 23తో పోలిస్తే 23 జనవరి ఫిబ్రవరితో పోలిస్తే 24 జనవరి ఫిబ్రవరిలో గత వినియోగం కంటే దాదాపు అబౌట్ 10 to 20 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం ఎక్కువైంది సార్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్, మనకు ఆధారం చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటారు, మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పన్నారు, బ్యాంకర్లు ఏదైతుందో లీగల్ నోటీసులు ఇస్తున్నారు. హరీష్ రావు ఏం మాట్లాడుతున్నా ఏంటో ఆయన తెలిసి ఉండాలి అంటున్నాను.
ఇక్కడైనా లీగల్ నోటీసులు జారీ చేయబడి ఉన్నట్టయితే పంట రుణాల వసూళ్లకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లీగల్ నోటీస్ దగ్గర చట్టపరమైన చర్యలు లేవు. ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పంట రుణాల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యతగా బ్యాంకర్స్కి ఏదైతుందో స్పష్టమైన ఆదేశాలు సూచనలు జారీ చేసింది. ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మీకు నిజంగానే ఎక్కడైనా నోటీసులు జారీ చేయబడి ఉన్నట్టయితే దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ స్వల్పకాలిక రుణాలు ఒక అంశం, దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అనేది ఇంకొక అంశం. ఈ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం కల్పించేటువంటి వడ్డీ రాయితీని పూర్తిగా గత ప్రభుత్వం ఎత్తివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పింప చేయబడడం జరుగుతుండేనో మరి పూర్తిగా ఎత్తివేసింది, నిలిపేసింది. పంట రుణాలకు సంబంధించి ఏదైతుందో మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు అనే కాకుండా ఏ రైతే కానీ పంట రుణం అనేది ఎప్పుడు చెల్లించగలుగుతాడు, పంట చేతికి వచ్చిన చెల్లించగలుగుతాడు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పే ఆల్సో. మీ 10 సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో మీరు రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిండ్రో ఈ ప్రభుత్వం కూడా అట్లా అనుకుంటే అది మీ విజ్ఞత. నువ్వు 5 సంవత్సరాలు గడిచిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లికపోయినా నువ్వు కూడా మాట్లాడతావే. ఇంకో ఆయన వచ్చిండే జగిత్యాలకు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. నేను నిజంగా దోతిగడ్డ దాన్ని రైతు బిడ్డ అనుకున్నాను. ఎవరైనా అనుకుంటాం కదా, లావులకు దోతి వ్యత్యాసం ఉంటుంది కదా, దోతిగడ్డలో ఎవరైనా రైతు బిడ్డ అనుకుంటారు. అండ్ చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది అది కూడా తెలియక మాట్లాడితే ఎట్లనే. ఎస్ఆర్పి ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ ఆరంభంలో ఏదైతుందో ఈ ప్రాంతంలో వరికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంటను సాగు చేసుకోవడానికి రైతాంగానికి అవకాశం కల్పింప చేయబడాల భావనతో ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో మెట్పల్లి అప్పుడు వర్ధినేని వెంకటేశ్వర గారు శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించినట్టు నేను అప్పుడు చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రైవేట్ పరం చేసింది టీడీపీ, బీజేపీ మిత్రపక్షం. ఇంకా అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడతాడు మిత్రుడు అరవింద్ గారు, ఆయనకు అది కూడా చేయాలంటూ నేను. ఇట్ వాజ్ ప్రైవేటైజ్డ్. ఏ 51% వాటా అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఇలా నిజాం చక్కెర కర్మాగారాలకు సంబంధించి ఏ 2001-2లో 51% వాటా అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, బీజేపీ మిత్రపక్షం. మెడిపల్లికి వెళ్ళేది బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండే వెంకటరమణారెడ్డి ఉరఫ్ దాము. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అన్నాడు. ఈ ప్రాంతం అంతా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉండేనే. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మిత్ర విద్యాసాగర్ రావు గారు మంత్రి బాధ్యత నిర్వర్తిస్తుండే. సిహెచ్ విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడిగా, వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్రపక్షం కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ 51% వాటా అమ్మకాన్ని పెడితే కొన్నోడెవడు? భోగరాజు గంగరాజు, బీజేపీ ఎంపీ. కొన్నోడెవడు? భోగరాజు గంగరాజు, బీజేపీ ఎంపీ. కొన్నోడు కూడా. తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఆ 51% ప్రైవేట్ పరం చేయబడ్డటువంటి యొక్క వాటాను ప్రభుత్వం సేకరించి అంతలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడి జరుగుతుందని చెప్పి భావించడం అందరం. అది పోయి 2015లో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏం ఆలోచన వచ్చింది ఏదో మనకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి తనయ ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలు అన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ కవిత గారి ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే.
ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారం 2015లో ఆయన మూతపడ్డది. ఇదే విద్యాసాగర్ రావు గారు శాసనసభ్యుడు మెట్పల్లికి వెళ్ళి నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఏదైతుందో అదే విద్యాసాగర్ పక్కబడి కూర్చుండ పెట్టుకొని చక్కెర కర్మాగారం గురించి మాట్లాడేందుకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటే నేను ఇవాళ కాదు, నేను 2014 నుండి 18 మధ్య కాలంలో 2014 నుండి 18 మధ్య కాలంలో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఏ శాసన సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా చెప్పండి. మరి అన్నాడు ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే, ఆయన దగ్గర కోఆపరేటివ్ సెక్టర్లో చక్కెర కర్మాగారం మూతపడ్డది. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగపూర్ చక్కెర కర్మాగారం ఈయన శాసనసభ్యుడు ఉండడానికి మూతపడ్డదా. బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు సారంగపూర్ చక్కెర కర్మాగారం చక్కెర అది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం మూతపడ్డది. ఆయన ఇవాళ జీవనుడి శివుల పూలు పెడుతున్నాడు. ఎవడు ఇవన్నీ శివుల పూలు పెడతాయా అని మరి అయితే అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వు? ఎవడో ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం అంత అమాయకులు అనుకుంటున్నావా? రైతాంగం విజ్ఞులు అని చెప్పంటారు. విజ్ఞులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది, నువ్వేం చేసినావు అన్నీ గ్రహిస్తున్నా చెప్పంటున్నా, అన్నీ గ్రహిస్తుండ్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి, నేను గత విషయం చెప్పడం లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాసన మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలి వేదిక ఏదైతుందో ఇలా చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత గుర్తు చేసి వీళ్ళ కమిటీ ఇప్పించిన నేను. కమిటీ హాజ్ స్టడీడ్. వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో మీకు సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 చక్కెర కర్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటించింది అని చెప్పండి. ఏ విధంగా దాన్ని ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కొరకు ఏదైతే చేపట్టవలసినటువంటి ఒక చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించి ముందుకు పోతుంటే జీర్ణించుకోలేక ఎన్నికల ఫలితం ఏది కావాలో గదవుతుందా? ఎన్నికల ఫలితం ఏది కావాలో గదైతే సమస్య ఎన్నికల ఫలితాలే కాదు, మనకు కావాల్సిన చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావాలి. దాని గురించి మాట్లాడవా? నేను ఒక మంచి మాట చెప్తామని చెప్పినప్పుడు ఇదేనా నువ్వు మాట్లాడే మాట? మేము కూడా కమిటీ ఉన్నామని చెప్పు, మేము కూడా కమిటీ ఉన్నామని చెప్పు, సంతోషపడతామని చెప్పంటున్నా. అరవింద్ ఏదైతే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు కూడా ఏం చేయనోడు కూడా ఈసారి అయితే నేను మా చెప్తా అంటున్నా. నేను గతంలో ఏం చేయలేదు మాట నిజమే సత్యమే. ఆనాడు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా కానీ ఏది ఇస్తుందో నా బాధ్యత రాహిత్యం నేను చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినా నాకు మళ్ళీ ఒకసారి ఓటేది ఈసారి చేస్తా అని చెప్పి అంటున్నాడు. ఆడిగా బుద్ధిమాన మాట్లాడుతున్నాడు. ఆయన వైఫల్యం ఒప్పుకుంటుండు, అదేది ఆయన వైఫల్యం కనబడుతుంది. 5 ఏళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి, ఇదే అరవింద్ గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడు 5 ఏళ్ళు ఏం చేయలేకపోయిండు. ఇవాళ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఏదైనా ఏదైతుందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి, లేదా ప్రజాప్రతినిధి యొక్క ఆలోచన విధానం కానివ్వండి చెప్పంటున్నా. ఇలా రైతాంగ సమస్యల పరిశీలింపజేయబడటానికి చెప్పంటున్నాయి. ఏ పదవి హోదా ప్రధానం కాదు, నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని చెప్పంటున్నాను. ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఐఎమ్ టెలింగ్. రేపు ఏదైతుందో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవాళ రేపు నిర్ణయం అవుతుందా ఎవరు అభ్యర్థి అవుతారు అనేది చూద్దాం. ఐఎమ్ హోపింగ్ నేను చెప్తాను, ఐఎమ్ హోపింగ్, నేను ఆశిస్తున్నా కాబట్టి ఐఎమ్ హోపింగ్.
రేపు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, విజయావకాశాలు ఎట్లా ఉండేయండి, బట్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయించే ఒక బాధ్యత నాది అని చెప్పండి. ఎందుకు? రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నది కాబట్టి. ఎందుకు చేయగలుగుతా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునఃప్రారంభం చేయగలిగేటువంటి ఒక అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్ కమిటెడ్ ఫర్ ఇట్ అండ్ టెల్లింగ్. మాకు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మాకు ఏదైతుందో మార్గదర్శకం. రాహుల్ గాంధీ గారు అయితే వారి జగిత్యాల పర్యటన సందర్భంగా హాస్ మేడ్ ఇట్ క్లియర్. రాహుల్ గాంధీ గారు జగిత్యాల పర్యటన సందర్భంగా హాస్ మేడ్ ఇట్ క్లియర్. దాన్ని నేనే తర్జుమా చేసింది. నేను ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతుందో రైతాంగానికి చేరవేయాలనేటువంటి భావనతో ఆయన అవకాశం నాకు ఇచ్చిండు, తర్జుమా చేసే అవకాశం. నేనే తర్జుమా చేసి రైతాంగానికి చేరవేసిన. చక్కెర కర్మాగారం పునఃప్రారంభమే కాదు, దాంతో పాటుగా ఇలా పంటల సాగుకు అవసరమైనటువంటి ఒక పెట్టుబడుల సమకూర్పే కానీ, మద్దతు ధర కల్పనే కానీ రైతుకు అండగా నిలబోయేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏదైతుందో నేను బాధ్యత ఉండబోతాను చెప్పండి. దయచేసి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎవరైనా వేరు రాజకీయ పార్టీ ఆలోచన విధానం వాళ్ళది. ఆయన హరీష్ రావు ఎక్కడో ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు, గోద ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు. అరవింద్ గారు ఎప్పుడు పోతుందో తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయి తెలియదు. ఆయన ఏదో మాట్లాడతాడు. కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పి. రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవాడిని నేను అని చెప్పి అంటాను. ఈ రైతాంగంతో ఉండబోయేవాడిని నేను అని చెప్పి అంటాను. నేను రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడి నేను అంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి, స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడిని చెప్పంటాం. నాకు అరవింద్ వ్యవసాయం చేసే నాకు తెలియదు, బాధ్యుడి గోవర్ధన్ వ్యవసాయం చేసే నాకు తెలియదు. నేను మాత్రం వ్యవసాయం రైతును కావాలి. మా పత్రిక అందరూ పట్టుక బయలు చూపెడతాను. అది అంటే ఎలక్షన్ కోసం కాదు నేను చేసేది. నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నాను. నేను 4 ఏళ్ళకి వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా. విద్యార్థి దశ నుండి చెప్పంటున్నాను, ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి.